ఇవాళ మనము కిడ్నీ ఫెయిల్యూర్ గురించి తెలుసుకుందామండి. బేసిక్‌గా ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలేంటి? మనకు మనకు కిడ్నీ ఫెయిల్యూర్ దేనివల్ల వస్తుంది? దానికి మనం ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలో దాని గురించి తెలుసుకుందాం. బేసిక్‌గా ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది 2 రకాలు ఉంటుందండి. ఒకటి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. రెండోది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే అది సడెన్‌గా కిడ్నీస్ అనేవి షాక్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. జనరల్‌గా ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కొన్ని కండిషన్స్‌లో వస్తుంది. పర్టిక్యులర్‌గా మన బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోయినప్పుడు డీహైడ్రేషన్ అంటాం. సో, ఇప్పుడు ఎండాకాలం కదండీ! ఎండాకాలంలో ఏంటంటే సడెన్‌గా మనం సమ్మర్‌లో బయటికెళ్తాం ఎండలో. సో, స్వెట్టింగ్ వల్ల మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. సో, అలాంటప్పుడు కిడ్నీస్ అనేవి షట్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ రెండోది ఏంటంటే వాటర్ కంటెంట్ మనం సరిగ్గా తీసుకోకపోయినా డీహైడ్రేషన్ రావచ్చు. రెండో కండిషన్ ఏంటంటే మనకు సడెన్‌గా లూజ్ మోషన్స్ ఎక్కువ అయిపోయి బాడీలో వాటర్ అంతా వెళ్ళిపోయిందనుకోండి. అప్పుడు కూడా బాడీలో డీహైడ్రేషన్ వచ్చేసి షాక్‌లోకెళ్ళి కిడ్నీస్ అనేవి యూరిన్ ప్రొడ్యూస్ చేయడం తగ్గిపోతుంది. ఆగిపోతాయన్నమాట. సో, దీన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో, ఇవి 2 కామన్‌గా వచ్చే కారణాలండి. కొన్ని ఏంటంటే మనము కొన్ని తెలియకుండా కొన్ని మందులు గాని ఎక్కువ వాడినప్పుడు పర్టిక్యులర్‌గా అమైనో గ్లైకోసైడ్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. అలాంటివి గాని కొన్ని కిడ్నీ డ్యామేజింగ్ డ్రగ్స్ ఉంటాయి. అలాంటి డ్రగ్స్ ఎక్కువ వాడినప్పుడు మనకు కిడ్నీస్ అనేవి ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇది చాలా కామన్‌గా మనం చూస్తున్నామండి ఈ కాలం. ఎందుకు అంటే వీటికి గల కారణాలు ఏంటంటే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఏంటి అంటే జనరల్‌గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కొన్ని వారాల తర్వాత, నెలల తర్వాత కిడ్నీస్ అనేవి గ్రాడ్యుయల్‌గా ఫెయిల్ అవుతూ వెళ్తాయి. సో, దీన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో, ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌కి చాలా కారణాలు ఉన్నాయండి. మనకు కామన్‌గా ఇప్పుడు చూసే కారణాల్లో ఒకటి షుగర్ వ్యాధి, డయాబెటిస్ మెల్లిటస్ అంటాం. రెండోదేమో హైపర్ టెన్షన్, బీపీ వల్ల కొంతమందికి దెబ్బతినొచ్చు. తర్వాత వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయండి. లైక్ పుట్టుకతో వచ్చే కొన్ని జబ్బులు ఉన్నాయి. అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని, కొన్ని కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉంటాయి. గ్లోమెరులోనెఫ్రైటిస్ అని రకరకాలు ఉన్నాయండి. సో, వాటి వల్ల కానీ కొన్నిసార్లు ఎక్కువ రోజులు కానీ మనం పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినా కూడా దానివల్ల కూడా, లేదా రిపీటెడ్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా కిడ్నీస్ అనేవి జనరల్‌గా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఏంటంటే మనకు ఈ జబ్బు అనేది గ్రాడ్యుయల్‌గా ప్రోగ్రెస్ అయ్యి మనకు లాస్ట్‌లో బయటపడుతుందనమాట. సో, ఇనీషియల్‌గా మీకు ఏ కిడ్నీ సింప్టమ్స్ ఉండవన్నమాట. సో, ఇప్పుడు దీనికి గల లక్షణాలు తెలుసుకుందాం. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్‌లో లక్షణాలు ఏంటంటే బేసిక్‌గా యూరిన్ అనేది 24 గంటల్లో రాదనమాట అసలు. వచ్చినా ఒక 100 ఎంఎల్ లోపలే వస్తుందన్నమాట. సో, మనకి ఇమ్మీడియేట్‌గా డౌట్ రావాలి. ఇమ్మీడియేట్‌గా మీరు నెఫ్రాలజిస్ట్‌ని గానీ, యూరాలజిస్ట్‌ని గానీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ. బికాస్ కిడ్నీస్ షాక్‌లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనము దానికేంటంటే డయాలిసిస్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్. సో, దీనికి గల కారణాలు ఇందాక నేను చెప్పినట్టు డీహైడ్రేషన్ మెయిన్ కారణము. సో, దానికని ఏంటంటే మనము ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించి దానికి సంబంధించిన టెస్ట్‌లన్నీ చేయించుకొని మనకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది అని తెలిసినప్పుడు దానికి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకొని, ఇప్పుడు డీహైడ్రేషన్ అనుకోండి, దానికి ఫ్లూయిడ్స్ అవి ఎక్కించి అది ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్ మందులు గాని ఇస్తే తొందరగా మనం కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి రికవర్ అవ్వచ్చు. సో, దీనిలో బేసిక్ ఏంటంటే యూరిన్ అనేది ఎక్కువ రాదు అసలు. కంప్లీట్‌గా 24 గంటలు అసలు ఒక చుక్క కూడా రాకపోవచ్చు కొంతమందికి. సో, ఇది ఒక రకం. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఎలా అంటారంటే యూరిన్ అనేది మామూలుగానే వస్తుంది, లేదా ఇంకా ఎక్కువ కూడా రావచ్చండి. కానీ మనకు దానికి కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు డెవలప్ అవుతాయి స్లోగా కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడు. సో, అవి ఏంటంటే మొహం వాపు రావడము, కాళ్ళ వాపు రావడము, కడుపు ఉబ్బరం రావడము, తర్వాత రక్తహీనత, బ్లడ్ అనేది తగ్గిపోతుంది, అనీమియా అంటాం, అది రావడము. తర్వాత బోన్స్ అన్నీ కూడా కొంచెం వీక్ అవుతూ వస్తాయన్నమాట. అంటే ఒళ్ళు నొప్పులన్నీ ఎక్కువ ఉంటాయి. నడుము నొప్పి కానీ, ఒళ్ళు నొప్పులన్నీ కూడా. సో, బాడీ పెయిన్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. ఇది బికాస్ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మనం ఎముకల్లో ఉన్న కాల్షియం అనేది వెళ్ళిపోయేసి ఆస్టియోపోరోసిస్ అంటాం. సో, ఆ ప్రాబ్లం వల్ల ఒళ్ళు నొప్పులన్నీ వస్తుంటాయి. అట్లనే బాడీ అంతా వాపు రావడము, తర్వాత ఆకలి తగ్గిపోవడము, ఆయాసం రావడం, అంటే కొంచెం దూరం నడిచినా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. సో, అదొకటి. తర్వాత కొంతమందికి అసలు ఆకలే ఉండదు. కొంతమందికి ఏంటంటే రిపీటెడ్ ఎయిదర్ వామితి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, లేదా రిపీటెడ్ వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఒళ్ళు బరువు పెరిగిపోతూ ఉంటుంది, ఓవర్ వెయిట్ అయిపోతారు. అండ్ బీపీ కూడా ఏంటంటే పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మందు వేసుకునేది 2 మందులు వేయాల్సిన అవసరం రావచ్చు. 2 మందులు వేసుకునే వాళ్ళు 3 మందులు వేసి రావచ్చు. అంటే బీపీ అన్‌కంట్రోల్డ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లానే మనకు కొన్ని టెస్ట్‌లు గాని చేస్తే మనకు తెలుస్తుందండి. దానిలో క్రియాటినిన్ అని ఉంటుంది. మెయిన్‌గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. ఈ క్రియాటినిన్ అనేది చాలా హై వెళ్ళిపోతుందనమాట. నార్మల్‌గా 1 లోపల ఉండాల్సింది మూడో, నాలుగో, ఐదో అట్లా వెళ్ళిపోతుందనమాట. అలానే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అసిడోసిస్ అంటాం. మెటబాలిక్ అసిడోసిస్ అని అది బయటపడుతుందనమాట. సో, మన బాడీలో ఉన్న బైకార్బోనేట్ అనేది తగ్గిపోయి అసిడోసిస్ లాగా రావడం. అట్లనే లంగ్స్‌లో నీరు చేరి ఊపిరి ఆడకపోవడము.
అట్లనే హార్ట్‌లో కొన్ని చేంజెస్ వస్తాయండి. దేనివల్ల అంటే మన బాడీలో పొటాషియం అనేది పెరిగిపోయి బికాజ్ కిడ్నీలు పనిచేయనప్పుడు ఆటోమేటిక్‌గా మన బాడీలో ఉన్న మలినాలు బయటికెళ్ళవు. సో, పొటాషియం అనేది ఏం చేస్తుందంటే హార్ట్ మీద ఎఫెక్ట్ పడి హార్ట్‌ని స్టాప్ చేయడానికి వీలవుతుంది. సడెన్‌గా ఆగిపోతుందన్నమాట హార్ట్. సో, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ కాబట్టి ఎవరికైనా కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది అని తెలుసుకోవడానికి ఈ లక్షణాలు ఏవున్నా కూడా ఇమ్మీడియేట్‌గా మీరు నెఫ్రాలజిస్ట్‌ని గానీ, యూరాలజిస్ట్‌ని గానీ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఎటువంటి ప్రాణహాని లేకుండా బయటపడొచ్చు. థాంక్ యూ.